హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియోలో మనం ప్రాఫిట్ అండ్ లాస్ చూసాము, దాని ఫార్ములాస్. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ చాప్టర్లో ఎగ్జాంపుల్స్ చూద్దాం. లాస్ట్ వీడియోలో మనము ఫార్ములాస్ చూసాం కదా, ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్ వచ్చి ఎ మ్యాన్ బైస్ an article for rupees 27.50 and sells it for 28.60 rupees. Find his gain percentage. Okay, అంటే ఫస్ట్ మనము సిపి ఎంత 27.50, ఎస్పి ఎంత 28.60. ఇప్పుడు దీంట్లో గెయిన్ ఎలా కనుక్కుంటాము? ఎస్పి మైనస్ సిపి అంటే ఎస్పి ఎంత 28.60 మైనస్ 27.50 ఎంత అవుతుంది? 1.10. మనకి ఇది గెయిన్. ఇప్పుడు గెయిన్ పర్సంటేజ్ ఎలా కనుక్కోవాలి? దానికి గెయిన్ బై సిపి ఇంటూ 100%. సో గెయిన్ ఎంత మనకి 1.10, సిపి ఎంత 27.50 ఇంటూ 100 మనకి ఎంత వస్తుంది? 2 ఉంది కాబట్టి 110 బై 27.50. దీన్ని డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 4%. సో మనకి గెయిన్ పర్సంటేజ్ 4% వచ్చింది. ఓకేనా? ఇప్పుడు మనం సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సెకండ్ వన్ వచ్చి ఇఫ్ ఏ రేడియో is purchased for rupees 490 and sold for rupees 465.50. Find the loss percentage. ఇప్పుడు ఇది ఎలా కనుక్కుంటాం? దీంట్లో సిపి ఎంత? సిపి వచ్చి 490, ఎస్పి వచ్చి 460.50. సో లాస్ ఎలా కనుక్కోవాలి? సిపి మైనస్ ఎస్పి అంటే 490 మైనస్ 460.50 ఎంత అవుతుంది? అప్పుడు 24.50. ఇప్పుడు లాస్ ఎంత వచ్చింది? 24.50 రూపీస్. ఓకే, ఇప్పుడు లాస్ పర్సెంట్ ఎంత? లాస్ పర్సెంట్ కనుక్కోవాలంటే లాస్ డివైడెడ్ బై సిపి ఇంటూ 100. ఇది ఫార్ములా కదా. సో లాస్ ఎంత? 24.50, సిపి ఎంత? 490. సో 490 ఇంటూ 100 అంటే ఎంత అవుతుంది? 2450 డివైడెడ్ బై 490. సో 5%. ఇప్పుడు థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాము. దీంట్లో మనకి సిపి వాల్యూ ఇచ్చారు. సిపి వచ్చి 56.25, గెయిన్ వచ్చి 20%. సో మనకి ఎస్పి కనుక్కోవాలి. దీనికి ఫార్ములా ఏంది? ఎస్పి ఈక్వల్ టు 100 ప్లస్ గెయిన్ పర్సెంట్ డివైడెడ్ బై 100 ఇంటూ సిపి. ఇది మనకి ఫార్ములా. సో ఇప్పుడు ఏం చేయాలి? మనకి ఎస్పి కావాలి కాబట్టి 100 ప్లస్ 20, గెయిన్ పర్సెంట్ 20 ఇచ్చారు, డివైడెడ్ బై 100 ఇంటూ
సిపి ఎంత 56.25. సో 120 డివైడెడ్ బై 100 ఇంటూ 56.25. Into 6 2 5 are 511.25. సో టోటల్ ఎంత అవుతుంది మనకి 67.50 అవుతుంది. ఇది మనకి కావాల్సిన ఎస్పి. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. దీంట్లో ఏమంటే సిపి ఇచ్చారు 84.40, లాస్ పర్సంటేజ్ ఇచ్చారు, లాస్ పర్సంటేజ్ 5%. సో ఎస్పి కనుక్కోవాలి. దీనికి ఫార్ములా ఏంది? 100 మైనస్ లాస్ పర్సెంట్ డివైడెడ్ బై 100 ఇంటూ సిపి. సో ఇది ఫార్ములా. సేమ్ ఇలాగే దీన్ని కూడా సాల్వ్ చేయాలి. సో ఏమవుతుంది? 100 మైనస్ 5 డివైడెడ్ బై 100 ఇంటూ సిపి. సో 95/100 ఇంటూ 84.40, 80.18. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ పర్సన్ incurs 5% loss by selling a watch for rupees 1140 at what price should the watch sold to earn 5% ప్రాఫిట్ అన్నాడు. అంటే ఇప్పుడు ఒక పర్సన్ 11,040 రూపీస్కి సెల్ చేయడం వల్ల 5% లాస్ వచ్చింది. ఇప్పుడు ఎంత ఈ వాచ్ని సోల్డ్ చేస్తే 5% ప్రాఫిట్ వస్తుందో కనుక్కోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఫస్ట్ మనకి ఎస్పీ కావాలంటే ఏం చేస్తాం? లాస్ పర్సంటేజ్ ఇచ్చాడు కాబట్టి 100 మైనస్ లాస్ పర్సంటేజ్ డివైడెడ్ బై 100 ఇంటూ సిపి. గెయిన్ పర్సంటేజ్ మనకి ఇక్కడ 5% ఇచ్చాడు కాబట్టి 100 ప్లస్ గెయిన్ పర్సంటేజ్ డివైడెడ్ బై 100 ఇంటూ సిపి. అంటే మనకి ఈ సెల్లింగ్ ప్రైస్ తెలుసుకోవాలి కదా. సో మనం ఏం చేస్తామంటే ఈ ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ వచ్చి 1140 రూపీస్. ఈ సెల్లింగ్ ప్రైస్ మనకి ఎక్స్, ఇది మనకు తెలియదు. సో మనం ఏం చేయాలంటే 100 మైనస్ లాస్ పర్సెంట్ డివైడెడ్ బై 100 ఇంటూ సిపి. ఇది వచ్చి 1140. 100 ప్లస్ గెయిన్ పర్సెంట్ డివైడెడ్ బై 100 ఇంటూ సిపి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. లాస్ పర్సంటేజ్ వచ్చి 5% డివైడెడ్ బై 100 ఇంటూ సిపి ఈక్వల్ టు 1140. 100 ప్లస్ 5 డివైడెడ్ బై 100 ఇంటూ సిపి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ సిపి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 100 డివైడెడ్ బై 100 ప్లస్ 5. సో ఈ సిపిని మనం ఇక్కడ ప్లస్ చేద్దాం. ఈ 100 ఇంటూ ఎక్స్ ఇంటూ 100 డివైడెడ్ బై 100 ప్లస్ 5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1140. సో ఈ 100 క్యాన్సిల్ అవుతుంది. 100లో 5 పోతే 95 ఎక్స్ డివైడెడ్ బై 105 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1140. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1140 ఇంటూ 105
డివైడెడ్ బై 95. ఇదేమవుతుంది 1260 అవుతుంది. సో మనము ఇంతకి అమ్మితే మనకు 5% ప్రాఫిట్ వస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. ది సిపి ఆఫ్ 21 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు SP of 18 articles. Find the gain or loss. Find the gain or loss percent. అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ సిపి ఆఫ్ ఈచ్ ఆర్టికల్ మనము 1 రూపీ అనుకున్నాం. అంటే సిపి ఆఫ్ 18 ఆర్టికల్స్ ఏమవుతుంది, 18 అవుతుంది. సో అప్పుడు SP ఆఫ్ 21 ఆర్టికల్స్ ఏమవుతుంది, SP ఆఫ్ 18 ఆర్టికల్స్ ఏమవుతుంది. ఇక్కడ ఏమన్నారు, SP ఆఫ్ 18 ఆర్టికల్స్ వచ్చి సిపి ఆఫ్ 21 ఆర్టికల్స్ అన్నారు కదా. సో SP ఆఫ్ 18 ఆర్టికల్స్ ఏమవుతుందంటే 21 అవుతుంది. సో మనకి సిపి తెలుసు, SP తెలుసు. సో మనం ఏం చేస్తాం, గెయిన్ పర్సంటేజ్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, గెయిన్ అంతా SP మైనస్ సిపి బై 100 బై సిపి ఇంటూ 100%. సో SP ఎంత మనకి 21 మైనస్ 18 డివైడెడ్ బై 18 ఇంటూ 100%. సో 3/18 ఇంటూ 100% అంటే ఎంత అవుతుంది, 16, 2/3%. ఇదే అండి ప్రాఫిట్ అండ్ లాస్ చాప్టర్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.